హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో ఈరోజైతే మనం చేయబోతున్న రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో తక్కువ సమయంలో ఫాస్ట్గా ఎలా మంచిగా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మనం పన్నీర్ తీసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అండ్ ఆ పన్నీర్ని మనం ఈవెన్గా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. అలాగే ఇంకా దీనికి కావాల్సింది టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం అయితే నేను ప్యాన్లో కొంచెం బటర్ వేసి ఆ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని దాంట్లో వేసేసాను అనమాట. సో దాంట్లో వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా, అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం గరిట యూస్ చేస్తే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనము అలా వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టేయాలి. దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ మళ్ళీ వేసి అందులోకి క్లవ్స్, ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి. అండ్ ఇంకా ఏమైనా మసాలా దినుసులు ఉంటే వేసుకోవచ్చు. సాజీరా పువ్వు ఇలాంటివి ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆ మసాలావి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసేసి మంచిగా అది మిక్స్ చేసుకోవాలన్నమాట మనం తర్వాత. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టొమాటో వేసుకోవాలి. సో ఇవన్నీ నేను పెద్ద పీసెస్గా ఎందుకు కట్ చేశానంటే వీటిని మళ్ళీ మనం తర్వాత మిక్స్ చేసుకుంటామంట, మిక్సీ పట్టేస్తాం. అందుకని నేను కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేశాను. సో సాల్ట్ యాడ్ చేసి వీటిని మంచిగా ఉడకనివ్వాలి. సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తాను. ఎందుకు అంటే ఫాస్ట్గా ఉడకాలని చెప్పేసి. ఆ ఉడికినది మొత్తం మనం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్లో కొంచెం బటర్ అండ్ ఆయిల్ వేసేసి, అండ్ ఆ బటర్ ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేయాలి. సో వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఓన్లీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, చాలా తక్కువగా. యాడ్ చేసిన తర్వాత మనం దాంట్లోకి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఏదైతే పేస్ట్ ఉందో టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ని అందులోకి వేసేయాలి. సో ఆ పేస్ట్ అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 to 6 minutes దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. అది మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అది ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోకి కొంచెం ధనియాల పౌడర్, అండ్ నేను ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా ప్యాకెట్స్లో దొరుకుతుంది, అది యాడ్ చేశాను. దాంతో మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో దాంతోపాటు గరం మసాలా కూడా వేసేసాను. అవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని అదే దాంట్లో మళ్ళీ కాసేపు ఒక 2 minutes అయిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు కారం ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని అమౌంట్ క్వాంటిటీకి కొన్ని వాటర్ యాడ్ చేయాలన్నమాట. సో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సర్క్యులర్ మోషన్లో దాన్ని మిక్స్ చేస్తూ కంటిన్యూస్గా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో అది మంచిగా ఇట్లా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు నీట్గా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి. అండ్ ఆ పన్నీర్ పీసెస్ కూడా మంచిగా దాంతో కలిపి మిక్స్ అయ్యేలాగా మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా ఒక 5 minutes దాన్ని మంచిగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండనివ్వాలి. సో ఇలా ఫైనల్గా మనకి మొత్తం ఆ మసాలా మిశ్రమం మనం యాడ్ చేసిన వాటర్ కూడా దగ్గరికి వస్తుందన్నమాట, మంచి గ్రేవీ లాగా అవుతుంది. సో అలా అయ్యేంతవరకు మనం పన్నీర్ని దాంట్లోనే ఉడకనివ్వాలి. సో పన్నీర్ ఇలా చాలా సాఫ్ట్గా, స్మూత్గా, మంచిగా బ్రేక్ అయిపోతుంది. అంతే. దీంతో
పన్నీర్ బటర్ మసాలా రెడీ. సో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా క్విక్గా పన్నీర్ బటర్ మసాలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.